హైకోర్టు ఆశ్రయించారు మనశంకర వరప్రసాద్ గారు. చిత్ర నిర్మాత టికెట్ ధరల పెంపు విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ అప్పీల్ చేశారు చిత్ర నిర్మాత. టికెట్ ధరలకి సంబంధించి సినిమా విడుదలకి 90 రోజుల ముందే హోంశాఖకు నిర్మాత దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది సింగిల్ బెంచ్. చిత్ర నిర్మాత అప్పీల్ పై విచారణ చేపట్టింది డివిజన్ బెంచ్. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇబ్బందికరంగా ఉన్నాయని చిత్ర నిర్మాత తరపు న్యాయవాది వాదించారు. అయితే సింగిల్ బెంచ్ దగ్గర పిటిషన్ విచారణలో ఉన్న కారణంగా అక్కడే తేల్చుకోవాలని నిర్మాతలను ఆదేశించారు చీఫ్ జస్టిస్. మా ప్రతినిధి ప్రణీత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు. ప్రణీత, మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ మరోసారి హైకోర్టులో అపీల్ చేశారు. గతంలో ఏదైతే సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో సింగిల్ బెంచ్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇక మీదట ఏ సినిమాకి సంబంధించినటువంటి టికెట్ రేట్స్ విషయంలో అయినా సరే సినిమా నిర్మాతలు కేవలం ఒక 2-3 రోజుల రిలీజ్కి ముందు హోంశాఖను ఆశ్రయించినటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్కి స్వస్తి పలికి 90 రోజులు అంటే సినిమా రిలీజ్కి 90 రోజుల ముందే హోంశాఖను ఆశ్రయించండి. సో దాన్ని బట్టి హోంశాఖ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో అప్పుడు టికెట్ రేట్స్ పెంపుకి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించిన నిర్మాతలు సవాల్ చేశారు. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ అనేటువంటిది తరచూ మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముందు రోజు రిలీజ్ ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో వాయిదాలు వేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ పైన స్టే ఇవ్వాలి. తాము ఎప్పుడైతే ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీని ఆదేశిస్తామో అప్పుడే ఆయన డెసిషన్ తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా అప్పీల్ చేశారు. కానీ దీని మీద చీఫ్ జస్టిస్ బెంచ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు దాంట్లో జోక్యం చేసుకునేందుకు డివిజన్ బెంచ్ పూర్తిగా నిరాకరించింది. సింగిల్ బెంచ్ దగ్గర ఈ పిటిషన్కి సంబంధించిన విచారణ స్టిల్ ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి మళ్ళీ సింగిల్ బెంచ్ దగ్గరికే వెళ్ళండి. సో సింగిల్ బెంచ్ ఏదైతే మొత్తం విచారించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటారో ఆ ఫైనల్ డెసిషన్ తర్వాత అప్పుడు అపీల్ పిటిషన్ వేసుకోవాల్సిందిగా సినిమా నిర్మాతలకు చెప్పింది. సో ఇప్పటికే సినిమాకి సంబంధించినటువంటి టికెట్ రేట్స్ విషయంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కొంతమంది సినిమా ప్రొడ్యూసర్స్ సవాల్ చేశారు. సో ఆ కోవలోకే మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా సవాల్ చేశారు. మళ్ళీ సింగిల్ బెంచ్ దగ్గరికే ఈ వ్యవహారం వెళ్ళనుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.